నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఐఫోన్ పెట్టుకుని పల్సర్ బైక్పై వచ్చి ఉచిత బియ్యం తీసుకుంటున్నారు. రాష్ట్ర ఆదాయం దాదాపు 3.74 లక్షల కోట్లు, బయటకు వెళుతున్నది 2.74 లక్షల కోట్లు. జీతాలు, అప్పుల వడ్డీలకు 1.50 లక్షల కోట్లు, మిగిలేది కేవలం 90,000 కోట్లు. ఆ మిగిలిన 90,000 కోట్లలో ఏకంగా 89,000 కోట్లను కేవలం సంక్షేమానికి, ఉచిత పథకాలకే సరి. మరి భవిష్యత్ అవసరాలకు, ప్రాజెక్టులకు, అత్యవసరాలకు మిగిలేది కేవలం 1,000 కోట్లు మాత్రమే. ఇలా కొనసాగితే కుబేరుడు కూడా కూలికి పోవాల్సిందే. తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. ఒక్కో అధికారిపై 4,000 కేసులు. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వాన్ని కడిగేసిన న్యాయస్థానం. రాజకీయం అంటే కేవలం ఓట్ల లెక్కలేనా? ప్రజాకర్షణ పథకాలంటే అధికార పీఠానికి వేసే రోడ్ మ్యాపేనా? కానీ ఆ ప్రజా ఆకర్షణ వెనుక, ఆ ఉచితాల ఉచ్చు వెనుక రాష్ట్ర భవిష్యత్ ఎలా కొడిగట్టిపోతుంది? అప్పుల ఊబిలో పడి ఆర్థిక వ్యవస్థ ఎలా విలవెల్లాడుతుంది? తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం ముందర జరిగిన విచారణ కేవలం ఒక కేసు కాదు, ఒక రాష్ట్ర ఆర్థిక మూలాలను కదిలించిన భూకంపం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఈ స్థాయిలో ఉచితాలు ఇస్తూ పోతే రేపు ఆ స్వర్గలోకపు కుబేరుడు కూడా పనికి ఆహార పథకం కింద కూలి పనికి వెళ్లాల్సిందే అని న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వ్యవస్థల్లో, రాజకీయ వర్గాల్లో సింహస్వప్నంలా ప్రతిధ్వనిస్తున్నాయి. అసలు కోర్టు భవన్లో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎందుకు నిలబడాల్సి వచ్చింది? న్యాయస్థానం వెలిబుచ్చిన ఆ భయానక ఆర్థిక సత్యాలేంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హైదరాబాద్ హైకోర్టు ఆవరణ వాతావరణం ప్రశాంతంగా ఉన్న లోపల జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ముందు ఒక తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాల్సిన 33.42 కోట్ల నిధుల వివాదం అది. 2 ఏళ్ల క్రితమే నిధుల విడుదల చేయాలని కోర్టు ఆదేశించిన అమలుకు నోచుకోలేదు. దీంతో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జె రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. నల్లటి కోర్టు చేతిలో ఫైళ్లతో ఐఏఎస్ అధికారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ధర్మాసనం ముందు హాజరయ్యారు. గత మే నెలలోనే 24 కోట్లు చెల్లించాం సార్, మిగిలిన సొమ్మును 6 నెలల వాయిదాలలో చెల్లిస్తాం అని అధికారి విన్నవించారు. కానీ పిటిషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇన్నాళ్ళు రూపాయి విదల్చలేదు అని వాదించారు. అంతే, ఆ క్షణంలో న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. కేసు విచారణ కాస్త రాష్ట్రంలో నడుస్తున్న ఉచిత పథకాల అసలు రంగును బయటపెట్టే ఒక చారిత్రాత్మక వేదికగా మారింది. న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక వేసిన ప్రశ్నలు వింటుంటే అక్కడ ఉన్న అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అధికారులు మాత్రం ఏం చేస్తారు? రాష్ట్రానికి వచ్చే రాబడి ఎంత? బయటకు వెళ్తున్న ఖర్చు ఎంత? సమతుల్యత ఏది అని ధర్మాసనం నిలదీసింది. న్యాయస్థానం బయటపెట్టిన లెక్కలు వింటే ఎవరికైనా ఒళ్ళు జలధరించాల్సిందే. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం దాదాపు 3.74 లక్షల కోట్లు. అందులో బయటకు వెళుతున్నది 2.74 లక్షల కోట్లు. ఇక బడ్జెట్ నుంచి జీతాలు, చేసిన అప్పులకు వడ్డీల రూపంలో 1.50 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోతున్నాయి. మిగిలేది కేవలం 90,000 కోట్లు. విస్తుపోయే విషయం ఏంటంటే ఆ మిగిలిన 90,000 కోట్లలో ఏకంగా 89,000 కోట్లు కేవలం సంక్షేమానికి, ఉచిత పథకాలకే దారిపోస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు, ప్రాజెక్టులకు, అత్యవసరాలకు మిగిలేది కేవలం 1,000 కోట్లు మాత్రమే. ధర్మాసనం ఘాటైన స్వరంతో సామాజిక వాస్తవాలను సమాజం ముందుంచింది. చేతిలో లేటెస్ట్ ఐఫోన్ పట్టుకుని, పల్సర్ బైక్ వేసుకుని ఉచిత బియ్యం కోసం రేషన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. నిజంగా పేదవాడికి ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే, దాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. కానీ అర్హతల పరిశీలన ఏది? నిలబడితే డబ్బు, కూర్చుంటే డబ్బు అన్నట్లుగా పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఎలా అని హెచ్చరించింది. అంతేకాదు, 100 ఎకరాలు ఉన్న కోటీశ్వరులు కూడా ఉచితంగా రైతు బంధు ఇవ్వడం ఎంతవరకు సబబు? దీనివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? అసలు ఒక్క తెల్ల కార్డునైనా తొలగించే ధైర్యం ఈ వ్యవస్థకు ఉందా? ఒకవేళ తొలగిస్తే దాన్ని రాజకీయం చేస్తారు అంటూ ఉచితాల రాజకీయాల వెనుక ఉన్న అసలు నగ్న సత్యాన్ని బట్టబయలు చేసింది. ప్రభుత్వాలు చేసే రాజకీయ తప్పులకు అధికారులు బలిపశువులను చేస్తున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వ శాఖల పరంగా 3,000 నుంచి 4,000 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయి. హాజరైన ఈ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాపైనే 100కు పైగా కేసులు ఉన్నాయి. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే ఐఏఎస్ అధికారులను జీవితాంతం జైల్లోనే ఉంచాల్సి వస్తుంది. రేపు మీరే ముఖ్యమంత్రి అయినా ఏమీ చేయలేని పరిస్థితి అంటూ వ్యవస్థల పతనాన్ని ఎండగట్టింది. అప్పులు చేసి ఎవరైనా బెంజ్ కారు కొంటారా? ఎర్ర బస్సులో వెళ్ళే వాళ్ళం ఎయిర్ బస్సులో వెళ్తామంటే ఆ కుటుంబం ఎంతకాలం నిలబడుతుంది?
రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే 1.3 కోట్ల కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఇలాగైతే దేశాన్ని ఎవరు నడుపుతారు అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములు ఆస్తులను అమ్మి అప్పులు తీర్చే దుస్థితి రావడంపై హైకోర్టు అత్యంత ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అంటే ప్రజా ఆస్తుల రక్షకుడు, ధర్మకర్త. కానీ అప్పులు తీర్చడానికి భూములను విక్రయిస్తుంటే భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు మనం ఏం మిగుల్చుకుంటాం? ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏం ఇచ్చాం అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఈ దేశం మనకు ఏం ఉచితంగా ఇస్తుంది అని ఆలోచించే దుస్థితికి తెచ్చారు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి కంటోన్మెంట్ చెల్లింపుల వివాదంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. కానీ హైకోర్టు వేసిన ప్రశ్నలు మాత్రం తెలంగాణ సమాజంలో రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. చూశారుగా, ఇది కేవలం కోర్టు గదిలో జరిగిన వాదన మాత్రమే కాదు. ఉచితాల మత్తులో తూగుతున్న ఒక సమాజానికి, ఓట్ల రాజకీయం కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెడుతున్న ప్రభుత్వాలకు హైకోర్టు ఇచ్చిన ఒక వార్నింగ్ బెల్. ఉచిత పథకాలు పరిమితి దాటితే చివరకు కుబేరుడైనా కూలి పనికి వెళ్లాల్సిందేనన్న న్యాయస్థానం మాటలు అక్షర సత్యాలు. మరి ఈ హెచ్చరికల తర్వాతైనా పాలకులు తమ వైఖరి మార్చుకుంటారా? ఆర్థిక క్రమశిక్షణను దారిలో పెడతారా అనేది మీరు చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.